హలో ఫ్రెండ్, ఇవాల్టి వీడియోలో టేస్టీ అండ్ ఈజీగా బీన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పోషకాలు ఏమీ పోకుండా చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసుకోవచ్చు. పప్పుచారు సాంబార్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరే సూపర్ అంటారు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ముందుగా శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం బీన్స్ తీసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు వేసుకోవాలి. తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి సాఫ్ట్గా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ నీళ్ళు ఏమాత్రం ఎక్కువైనా కానీ అవి ఉడికిన తర్వాత మనం పడేస్తాం కాబట్టి అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి. కరెక్ట్గా వేసుకోవాలి. ఇంకా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న కొద్దిగా శనగపప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ చూసారా, ఈ మాత్రం ఉండాలన్నమాట. అప్పుడే మనకి పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. వీటిని పక్కన పెట్టేసుకొని ఇక్కడ చూడండి బీన్స్ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. 100% కుక్ చేసుకోవాలి. ఏమాత్రం ఎక్కువ కుక్ చేసుకున్నా కానీ అందులో ఉన్న పోషకాలన్నీ ఆవిరైపోతాయి. వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వేరొక కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ శనగపప్పు, కారం మసాలా వేసుకోవాలి. అగడబగడ దంచుకున్న కొద్దిగా వెల్లుల్లి, 2 రెమ్మల ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. ఇంకా ఈ శనగపప్పులో పచ్చి వాసన అంతా పోయేలా బాగా కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న ఈ బీన్స్ వేసుకోవాలి. ఇందులో ఇలా అంతా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముందు వేసుకున్నాను, ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాను. 1-2 టేబుల్ స్పూన్ అంత పచ్చి కొబ్బరైనా లేదా ఎండు కొబ్బరైనా వేసుకొని బాగా కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు అంతా కలుపుకొని పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోవాలి. ఇంకా అంతేనండి. ఇది పప్పుచారు సాంబార్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. అసలు పోషకాలు పోకుండా ఇలా చక్కగా చేసుకోవచ్చు. కూరలు ఏం వండాలో తోచినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇది ఎందులోకైనా కానీ చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.